శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, మే నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో, సంపూర్ణంగా ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, మే నెలలో జన్మంలో 12వ స్థానంలో గ్రహాల సంచారం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తుంది. అంటే అప్పుడప్పుడు కూడా మేషరాశి వాళ్ళకి ఆవేదనతో కూడిన ఆనందం ఉంటుంది. సంతృప్తి అనేది కొంచెం ఆలస్యంగా లభిస్తూ ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు సంపూర్ణంగా సంతృప్తికరంగా ఉండవు. కొన్ని ఒడిదుడుకులతోనే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ మేషరాశి వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఒక్కొక్కసారి ఆదాయానికి మించిన ఖర్చులుండే అవకాశాలున్నాయి గాబట్టి, మే నెలలో మేషరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. అదేవిధంగా అప్పులు చేయవలసిన పరిస్థితి ఒక్కొక్కసారి ఏర్పడుతుంది కాబట్టి, 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా అవసరమైనంత మేరకే అప్పులు చేయటం మంచిది. అదేవిధంగా ఆరోగ్యం బానే ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటపడగలుగుతారు. అదేవిధంగా ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువ కలత చెందే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు చిన్న చిన్న విషయాల గురించి మేషరాశి వాళ్ళు ఎక్కువ ఆలోచించకండి. పెద్ద విషయాలే ఆలోచించాలి. చిన్న విషయాలకు ఆలోచించకుండా, కలత పడకుండా మనోధైర్యంతో ముందడుగు వేస్తూ ఉండాలి. అంతేగాకుండా బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న విషయానికే బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలున్నాయి కాబట్టి, వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం వల్ల చాలా వరకు విభేదాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి కాబట్టి, మేషరాశి వాళ్ళు బండిలో గానీ, కారులో గానీ ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రయాణాలు చేయటం మంచిది. ప్రయాణాల్లో భద్రత చూసుకోవాలి. అప్రమత్తంగా ప్రయాణాలు చేయాలి. అదేవిధంగా వాహన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని చికాకులు ఏర్పడే సూచనలున్నాయి. అంటే పాత బండి గానీ, పాత కారు గానీ వాటిని అమ్మివేయాలని, కొత్తవి తీసుకోవాలని చేసే ప్రయత్నాల్లో ఆలస్యం రావటం. అంతేగాకుండా ఉన్న బండి గానీ, కారు గానీ వాటి మీద ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు కలగటం. ఇలా వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని చికాకులు ఎదుర్కొంటారు. అదేవిధంగా నమ్మిన వాళ్ళు దగా చేస్తారు. మేషరాశి వాళ్ళు ఎవరినైతే బాగా నమ్ముతారో, ఆ నమ్మిన వాళ్ళే మే నెలలో వాళ్ళని వెన్నుపోటు పొడిచే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరిని నమ్మకండి. నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయటం మంచిది. అంతేగాకుండా మేషరాశి వాళ్ళు కొన్ని వ్యవహారాల్లో, కొన్ని విషయాల్లో ధనపరంగా కూడా నష్టపోయే సూచనలున్నాయి కాబట్టి ధన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి మే నెలలో ఆవేదనతో కూడిన ఆనందము, కష్టంతో కూడిన విజయము లభిస్తాయి. అదేవిధంగా మే నెలలో మేషరాశి వాళ్ళకి కలిసొచ్చే తేదీలు 8, 11, 15, 19, 26, 28 ఈ తేదీలు బాగా అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులన్నీ ఈ తేదీల్లో చేసుకోవాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 9, 14, 18, 20, 27, 29, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వీలైనప్పుడల్లా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం గాని, వినటం గాని చేయండి. శ్రీ రామదూతాయ హనుమతే నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. వీలైనప్పుడు నువ్వులు దానం ఇచ్చుకుంటూ ఉండండి. దీనివల్ల మేషరాశి వాళ్ళు మే నెల మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో కూడా పిలుస్తారని పురాణాల్లో చెప్పారు. అందుకే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాసంలో ఎవరైతే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఓం మాధవాయ నమః, ఓం మధుసూదనాయ నమః ఈ 2 నామాలు వీలైనన్ని సార్లు చెబుతారో వాళ్ళు విష్ణుమూర్తి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులవుతారు. వైశాఖ మాసం అంటేనే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. ఎందుకంటే కార్తీక మాసం అంటే దీపాలకు ప్రాధాన్యత ఉన్న మాసం.
మాఘమాసం అంటే స్నానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. వైశాఖ మాసం అంటే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. వైశాఖ మాసంలో ఎవరైనా సరే ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి నీళ్లు అందించి, వాళ్ళ దాహం తీర్చి, విసనకర్రతో విసిరినట్లయితే 10,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది. ముల్లోకాలలో ఉన్న అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. త్రిలోక సంచారం చేసిన ఫలితం కలుగుతుంది. అందుకే వైశాఖ మాసంలో తప్పకుండా ఒక్కసారైనా ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి విసనకర్రతో విసిరి మంచి నీళ్లు అందించండి. ఈ మాసంలో జలదానం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే పితృశాపాలు జాతకాల్లో ఉన్నవాళ్ళు ఆ పితృశాపాలు పోగొట్టుకోవాలంటే పానకం నిండిన కుండ ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే మామిడి పళ్ళు దానం ఇచ్చినా కూడా పితృదేవతల అనుగ్రహం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో ఎవరైనా సరే గొడుగు గాని, పాదరక్షలు గాని దానం ఇచ్చినట్లయితే తర్వాతి జన్మలో రాజుగా పుడతారు. చక్రవర్తిత్వం లభిస్తుంది. అంటే ఉన్నత స్థాయి జీవితాన్ని పొందగలుగుతారు. బెల్లం గాని, సొరకాయ గాని వైశాఖ మాసంలో దానం ఇస్తే సమస్త పాపాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. వైశాఖ మాసం అంటేనే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. అందుకే ఈ మాసంలో వీలైనప్పుడల్లా వీలైన వస్తువులు దానం ఇస్తూ ఉండండి. సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాసంలో ప్రతిరోజు విష్ణుమూర్తిని చందనంతో పూజించాలి. చందనం స్వామివారికి సమర్పించాలి. చందనం బొట్టు అలంకరణ చేయాలి. దానివల్ల విష్ణుమూర్తి ఆర్థికంగా అదృష్టం కలిగేలాగా చేస్తాడు. అలాగే ఏ ఇంట్లో వాళ్ళైతే పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా రావి చెట్టుకు కొన్ని ప్రదక్షిణలు చేసి నీళ్లు పోస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీనారాయణులు సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు. కాబట్టి ఈ మాసంలో వీలైనప్పుడల్లా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి, నీళ్లు పోయండి, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. దానివల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా మంచిది. తులసి మాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఓం బృందావన్యై నమః అని జపిస్తూ వైశాఖ మాసంలో తులసి కోటకు ప్రదక్షిణలు చేయాలి. అలాగే వైశాఖ మాసంలో మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరాలంటే విష్ణుమూర్తికి ఇష్టమైన వైశాఖ మాసంలో మర్రి చెట్టు చుట్టూ వీలైనప్పుడల్లా వీలైనన్ని ప్రదక్షిణలు చేయాలి. మర్రి చెట్టు, తులసి మొక్క, రావి చెట్టు ఈ మూడింటికి వైశాఖ మాసంలో ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో ఈ 3 చెట్లను పూజిస్తారో వాళ్ళు సర్వ సంపదలను పొందవచ్చు. అలాగే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి వైశాఖ మాసంలో శివుడికి సంతతధార అభిషేకం చేస్తే శివకేశవుల అనుగ్రహం ఏకకాలంలో పొందవచ్చు. సంతతధార అభిషేకం అంటే అంతరాయం లేకుండా శివలింగం పైన ఒక పాత్ర లాంటిది ఏర్పాటు చేసి లేదా ఒక గిన్నె లాంటిది ఏర్పాటు చేసి దానిలో నీళ్లు పోస్తూ అందులో ఉన్న నీళ్లు నిరంతరాయంగా శివలింగం మీద పడుతూ అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయాలి. దీన్ని సంతత జలాభిషేకం అనే పేరుతో పిలుస్తారు. ఇటువంటి అభిషేకం విష్ణుమూర్తికి ఇష్టమైన వైశాఖ మాసంలో చేస్తే శివకేశవులిద్దరి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోండి, ఇలా విష్ణుమూర్తిని పూజించండి. వైశాఖ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్య పురాణంలో చెప్పారు. అలాగే ఈ మాసంలోనే అక్షయ తృతీయ పర్వదినం వస్తుంది. చాలా శక్తివంతమైన రోజు వైశాఖ శుక్ల తదియ. ఆ రోజు తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా దుర్ముహూర్తం, వర్జ్యం, రాహుకాలం, యమగండం వీటితో సంబంధం లేకుండా ఆ రోజు ఏ సమయంలో ఏ ముఖ్యమైన పని చేసినా సరే అది అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. అక్షయ తృతీయ రోజు చేసే స్నానం కానీ, దానం కానీ, జపం కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా వైశాఖ అమావాస్య రోజు శనైశ్వరుణ్ణి పూజిస్తే సంవత్సరం పాటు శనిదేవుడి దోషాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. వైశాఖ అమావాస్య శనైశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అలాగే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఎవరైనా సరే ఆరుబయట వెన్నెల్లో లలితా సహస్రనామ పారాయణ చేస్తూ లేదా శ్రీమాత్రే నమః మంత్రజపం చేస్తూ పాలతో చేసిన పాయసం లలిత అమ్మవారికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం, లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం. ఈ దానాలు చేయండి, ఈ ప్రత్యేకమైన పూజలు చేయండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలన్నా, దినఫలాల గురించి తెలుసుకోవాలన్నా
అదేవిధంగా 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, దాంతో పాటుగా ఆసక్తికరమైనటువంటి పురాణ రహస్యాల గురించి తెలుసుకోవాలన్నా, జ్యోతిష శాస్త్ర పరిహారాలు తెలుసుకోవాలన్నా, మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.